హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను మీకు నా బొటిక్ కలెక్షన్ అంటే ఓన్లీ పర్సనల్గా నేనేం డిజైన్ చేయించుకున్నానో నా కలెక్షన్ అంతా చూపిద్దామని అనుకుంటున్నాను. లెట్స్ గెట్ స్టార్ట్. ఈరోజు ఫస్ట్ డ్రెస్ అయితే నాకు చాలా ఇష్టమై నాకు స్పెషల్గా బొటిక్ స్టార్ట్ చేసిన తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్డేకి కుట్టించుకున్నాను అనమాట. దీన్ని డిఫరెంట్గా ఉండాలి, ఎంత స్పెషల్గా ఉంటే కొంచెం బొటిక్ కూడా నేమ్ వస్తుంది కదా, ఒక 4-5 ఫొటోస్ దిగేసి పెట్టేస్తే బాగుంటుంది కదా అనే ఒక ఉద్దేశంతో మెయిన్ బిజినెస్ పరంగా ఆలోచించి దీన్ని స్టిచ్ చేయించాను. ఎలా అయితే నేను ఏ విధంగా అయితే ఎక్కువ ప్రమోట్ అవ్వాలి అనే దాంతో నేను చేశానో ఎగ్జాక్ట్లీ అదే జరిగింది. నా బొటిక్ అనేది బిజినెస్ అనేది ఎక్కువ ప్రమోట్ అవ్వడానికి, జనాల్లోకి వెళ్ళడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఈ డ్రెస్ అనమాట. ఈ లెహెంగాని చేయించుకున్న తర్వాత దీనికి పేర్ చేశాను. బ్లౌజ్ అనేది మొత్తం టోటల్గా ఫ్రంట్ అండ్ బ్యాక్ మగ్గం వర్క్ చేయించాను. సో ఇది చేసి ఇది నా బర్త్డే అవుట్ఫిట్గా వేసాను. వేసుకొని పిక్స్ పెట్టిన తర్వాత ఆల్మోస్ట్ దీని మీద ఎన్ని ఆర్డర్స్ అంటే అన్ని ఆర్డర్స్ వచ్చాయండి. సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ కావాలనే ఒక 10 అంతే, దాదాపు ఒక 9 or 10 అవుట్ఫిట్స్ ఓన్లీ ఈ కలర్ మీద. అండ్ పింక్ అండ్ క్రీమ్ కాంబినేషన్స్ ఇంకొక 5, ఆల్మోస్ట్ 20 to 30 అవుట్ఫిట్స్ ఓన్లీ ఈ లెహంగాని ఇలానే కావాలని చెప్పేసి. మీరు వేరే అవుట్ఫిట్స్ ఎన్ని చూపించినా కూడా అలాంటివి సేమ్ అనేది మీకు ఎక్కడో ఒక రిఫరెన్స్ పిక్లో మనకి ఏదో ఒక దాన్ని ఆ రిఫరెన్స్గా తీసుకొని స్టిచ్ చేసాము అనే ఒకటి ఉంటుందేమో కానివ్వండి. ఈ డ్రెస్ని అయితే మీరు ఎక్కడ వెతికినా కూడా ఓన్లీ నా బొటిక్లో మాత్రమే ఉంటుంది. అది డ్యామ్ షూర్గా నేను చెప్తాను. అలా అనమాట. అది ఒక ఇది. అండ్ ప్లస్ అవ్వడానికి, బాగా పాపులర్ అవ్వడానికి ఈ డ్రెస్ నుంచి అయితే నాకు నా బొటిక్ అవ్వడానికి అయితే ఈ డ్రెస్ అనేది చాలా యూజ్ అయింది. దీనికి ఒక హెవీ దుప్పట్టానే వేశాను. సో దీని లుక్ ఎలా ఉంది అని కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను కావాలంటే చూస్తాను, ఎడిట్ చేసేటప్పుడు ఏమైనా ఆప్షన్ ఉంటే ఆ పిక్ కూడా యాడ్ చేస్తాను. సెకండ్ అవుట్ఫిట్ వచ్చేసరికి నేను కొన్ని హెవీ ఈ రోజైతే నేను వీడియోలో ఓన్లీ క్రాప్ టాప్స్ అండ్ హాఫ్ సారీ అనమాట, ఇవి మాత్రమే చూద్దాం అనుకున్నాను. లాంగ్ ఫ్రాక్స్ కానివ్వండి, కుర్తాస్కి అది వేరే వీడియో పార్ట్ 2, పార్ట్ 3 లాగా ప్లాన్ చేస్తున్నాను. ఈ లెహంగా వచ్చేసరికి ఇది చాలా హెవీ 2-in-1 అనమాట. మనకి 2 షేడ్స్ తోటి ఇలా చూసారు కదా, ఇది వైన్ కలర్ అండ్ ఇంకొకటి రివర్స్ చేస్తే ఇలా ఉంటుంది. దీన్ని ఇది ఒక 30 మీటర్స్ క్లాత్ తోటి, ఇది కూడా నా బర్త్డేకే చేయించుకున్నానండి, నెక్స్ట్ బర్త్డేకి అనమాట. దీని నుంచి ఓన్లీ ఒక 5-6 ఆర్డర్స్ మాత్రమే వచ్చాయి. చాలా హెవీ కదా. సో దీంట్లో ఏంటంటే కలర్స్, ఒక గ్రీన్ అండ్ బ్లాక్ అండ్ సంథింగ్ ఇంకో సేమ్ కలర్ ఇలాంటిది ఒక 2-3. నేను బొటిక్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నేను నా ఫ్రెండ్ శ్రావణి అనమాట, నేను ఏది పెట్టి పోస్ట్ మనం పిక్ దిగేసి పోస్ట్ పెడితే ఖచ్చితంగా మాకు ఒక ఆర్డర్ అయితే తప్పకుండా వస్తుంది. బట్ ఇప్పుడు ఉన్న బిజీలో నేను అలా చేయడం కుదరట్లేదు. కొంచెం ఆర్డర్స్ అనేవి వాళ్ళు ఓన్గా చేసుకుంటున్నారు, మేము చూసుకునేవి కాకుండా. ఇలా అనమాట. దీనికి పేర్ చేశాను ఒక బ్లాక్ బ్లౌజ్. దీనికి ఒక వీ షేప్ నెక్ ఇచ్చేసేసి ఇక్కడ నెట్ పెట్టిచ్చేసాను అనమాట, సింపుల్గా. బట్ ఇది అవుట్ఫిట్స్ ఏవి కూడా నేను ఎక్కువ యూజ్ చేయనండి. ఏదో బర్త్డేకి వేసుకొని పోస్ట్ చేసేసి మళ్ళీ తర్వాత మడత పెట్టి లోపల కట్టడమే. ఇప్పటివరకైతే ఈ డ్రెస్ నేను వేయలేదు. సో ఇలా పేర్ చేశాను. మళ్ళీ ఇంకోటి బాగా కుచ్చుకుంటుంది అనేది కూడా ఒక రీజన్. ఇదే బ్లౌజ్ని నేను బ్లూ కలర్ ప్లెయిన్ బ్లూ శారీ మీద నేను పేర్ చేశాను. ఆ ఫోటో ఇక్కడ లేదు, ఆ శారీ కూడా కనిపించట్లేదు, ఇవి వెతికేసరికి అయిపోయింది నాకు. సో ఒకవేళ పిక్ దొరికితే ఆ పిక్ కూడా యాడ్ చేసి మీకు చూపిస్తాను అనమాట. నేను మోస్ట్లీ దీనికి స్టిచ్ చేయించిన దీనికే కాకుండా మల్టిపుల్గా కూడా యూజ్ చేస్తూ ఉంటాను. అలాగే ఈ బ్లౌజ్ని కూడా ఒక బ్లాక్ శారీకి అయితే బ్లూ శారీకి అయితే యూజ్ చేశాను, ప్లెయిన్ బ్లూ శారీకి. ఇది ఒక బ్లూ లెహంగా అనమాట. దీని మీద బూటీస్ వచ్చేసేసి హెవీ బార్డర్ కూడా వేసేసాము. దీనికి పేరు వచ్చేసేసి గోల్డ్ కలర్ బ్లౌజ్ అండ్ గోల్డ్ కలర్ దుప్పటా, క్రీమ్ కలర్ దుప్పటా అనమాట. క్రీమ్ కలర్ దుప్పటాని మ్యాచ్ చేశాను దీన్ని ఇలాగా. దీనికి ఏంటంటే ఈ బ్లౌజ్ కూడా చాలా కుచ్చుకుంటుందండి. నాకే పర్ఫెక్ట్గా అన్నట్టే నాకు అనిపించలేదు. లుక్ వైజ్గా అయితే బాగుంటుంది. గోల్డ్ అండ్ బ్లూ అనేది చాలా రిచ్ లుక్గా చాలా మంచిగా బాగుంటుంది. బట్
మనం వేసుకున్నప్పుడు కూడా మనకు కూడా మంచిగా ఉండాలి కదా. సో దాని పరంగా నేనేం చేశాను, రీసెంట్గానే మొన్న సంక్రాంతికి వేసుకున్నాను అనమాట. దీని మీద ఈ బ్లౌజ్ అనమాట. దీని ఒక సింపుల్ బ్లౌజ్, దీనికి శారీకి అండ్ క్రాప్ టాప్కి రెండింటికి యూజ్ అయ్యేలాగా బ్యాక్ అనేది వీ షేప్ పెట్టేసేసి సింపుల్గా ఒక 3/4 హ్యాండ్స్ పెట్టేసేసి ఇది చేయించేసాను. దీని మీదకి నేను దుపట్టా వేసాను, ఈ కలర్ దుపట్టాతో మ్యాచ్ చేశాను అనమాట. రీసెంట్ షార్ట్స్లో కూడా ఒక వీడియో ఉంటుంది హ్యాపీ సంక్రాంతి అని చెప్పేసి, దాంట్లో ఈ అవుట్ఫిట్ మీరు లుక్ ఎలా ఉంటుందని. ఆర్గెన్జా అనమాట, ఇది ప్యూర్ ఆర్గెన్జా. ఇది శారీని హాఫ్ శారీ చేశాను అనమాట. ఆర్గన్జా విత్ కంచి బార్డర్. ఇలాంటి శారీస్ కూడా మనకి ఒక 10,000 15,000లో అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయి నా దగ్గర. దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా ఇది బాగా నచ్చి చాలా బాగుంటుందండి. దీన్ని మంచి ట్రెడిషనల్ వేర్గా వేసుకొని గోల్డ్ కానివ్వండి ఏదైనా మన చోకర్ పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి మాత్రం మగ్గం వర్క్ బ్లౌజ్ కాకుండా సింపుల్గానే నేను చేయించుకున్నాను అనమాట. బ్యాగ్ మాత్రం ఇట్లా బాల్స్ పెట్టించేసేసి బుట్ట హ్యాండ్స్ పెట్టుకున్నాను. అండ్ దీనికి నేను ఒక జూట్ దుప్పటా అనేది నేను పెట్టాను. ఈ రెడ్ దుప్పటా అనేది నేను నా అవుట్ఫిట్స్లో అన్నిటికీ విపరీతంగా యూజ్ చేసే దుప్పటా అనమాట. అన్నిటికీ ఏంటో దేనికి దానికి మ్యాచింగ్ అయ్యేటట్టు నేను కొంటూనే ఉంటాను. బట్ అన్నిటికీ ఇది వేసుకుంటే వచ్చినంత లుక్ అయితే రాదు. దేనికి దానికి కొన్నా కూడా అవి పక్కన పెట్టేసి మళ్ళీ ఇదే వేసుకుంటారు అనమాట. మీరు ఇప్పుడు నేను వేరే డ్రెస్సెస్ కూడా చూపిస్తూ ఉంటాను కదా, లాంగ్ ఫ్రాక్స్ మీద దుప్పటాలా కూడా నేను వేస్తూ ఉంటాను. మీకు పేరు కూడా నేను చూపిస్తాను. హెవీ లాంగ్ ఫ్రాక్ అనమాట, మొత్తం నెట్ తోటి. ఇది ఒక 20 మీటర్స్ క్లాత్ అండి. మనకి ఇలాగా హెవీ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎక్కువ మీటర్స్ క్లాతే పడుతుంది. మరి మీకు ఒక లెహంగా కూడా చూపించాలి, అది కూడా ఒక 30 మీటర్స్ పడుతుంది. ఇది ఒక 20 మీటర్స్ నెట్ అనమాట. చాలా స్టెప్ వైజ్గా వస్తుంది. మీరు చూసారా ఎంత కష్టమో. ఇవన్నీ ఈ హ్యాంగర్కి కూడా ఆగవన్నమాట, వీటి బరువుకి. ఇన్ని మీటర్స్ యూజ్ చేసిన తర్వాత ఆగుతాయని అనుకోవడం మన పిచ్చితనం. ఇంత కష్టపడి ఒక వీడియోకి చేయాల్సి వస్తుంది. సో దీనికి ఒక పేర్ చేశాను. పేర్ బ్లౌజ్ అయితే మగ్గం వర్క్ చేయించాను. పింక్ కలర్ కాంట్రాస్ట్లో అనమాట. కాంట్రాస్ట్ ఉంటుందని బ్లూకి లైట్ పింక్ మగ్గం వర్క్ చేయించాను. అండ్ హ్యాండ్స్ వచ్చేసేసి బుట్ట హ్యాండ్స్ నెట్టే పెట్టాను. దీనికి మగ్గం వర్క్ చేయించడానికి ఏంటంటే నాకు ఒక శారీ ఉంది, ఆ శారీకి కూడా యూజ్ అవుతుంది కదా, దీనికి కూడా కాంట్రాస్ట్ ఉంటుంది కదా అనే ఒక ఉద్దేశంతో చేయించాను అనమాట. ఇది బర్త్డే రోజే వేసుకున్నాను. దాని తర్వాత ఇప్పటివరకు అయితే మళ్ళీ తీయలేదు. మళ్ళీ నా పెళ్లి ప్రీ వెడ్డింగ్కి ఏమైనా యూజ్ అవుతుందేమో ఈ డ్రెస్ అని అనుకుంటున్నా. తీస్తే మళ్ళీ అప్పుడు తీయడమే. మళ్ళీ వీడియోకి తీసాను. ఇది లెహంగా వచ్చేసేసి ఆర్గంజా చెక్స్ అండి. కింద బార్డర్ కంచి బార్డర్ వచ్చింది. దీనికి పేర్ చేశాను, పింక్ కలరే యూజ్ చేశాను అనమాట దుప్పటాకి హెవీ లుక్ ఉండడానికి. బట్ పింక్ కలర్ దానికన్నా ఇందాక మీకు ఒక దుప్పట్టా చెప్పాను కదా, ఈ దుప్పట్టా వేస్తేనే చాలా అంటే చాలా బాగుందన్నమాట. రివర్స్ చేశాను. దీనికి అన్నిటికీ రెడ్ ఏంటో అండి బాగా సూట్ అయిపోతుంది. చూసారా ఎంత లుక్ అనేది వచ్చిందో. ఈ దుప్పట్టాలో ఏదో లుక్ ఉంది. అండ్ దీనికి వచ్చేసి ఒక మగ్గం వర్క్ చేయించాను. ఓన్లీ హ్యాండ్స్ వర్క్ చేయించుకున్నాను అనమాట. దీన్ని నేను శారీస్కి కూడా యూజ్ చేస్తూనే ఉంటాను బ్లౌజ్. మనకి ఇలాగ క్రాప్ టాప్లకి యూజ్ చేసినవి ఏవైనా సరే శారీస్కి యూజ్ అవుతూనే ఉంటాయి. నేనైతే అన్నీ యూజ్ చేస్తూనే ఉంటాను. కొన్ని క్రాప్ టాప్స్ యూజ్ చేశాను, కొన్ని ఒక దుప్పట్టా వేసామనుకోండి హాఫ్ శారీ అయిపోతుంది. లేదు అని అంటే క్రాప్. ఈ ఫ్యాబ్రిక్ కూడా నాకు ఈ లెహంగాలో కూడా నేను చాలా బాగుంటాను. అండ్ ఇది కూడా నా ఫేవరెట్ డ్రెస్ అనమాట. దీన్ని నేను ఎంత హెవీగా చేయాలనుకున్నానంటే ఒక మగ్గం వర్క్ కూడా చాలా టైం తీసుకొని మెల్లగా దగ్గరుండి చేయించుకున్నాను. ఆ వర్క్ ఇదంతా హెవీ అవుట్ఫిట్ అనమాట. ఈ అవుట్ఫిట్ అనేది స్పెషల్ అకేషన్, నా బెస్ట్ ఫ్రెండ్ మ్యారేజ్కి ఎంగేజ్మెంట్కి కుట్టించుకున్నాను అనమాట. సో హెవీగా ఉండాలనే ప్లాన్ అనమాట. ఆ రోజైతే నేను కొంచెం హెవీగా కనిపించాలని హెవీ జ్యువెలరీ అండ్ ఫ్యాబ్రిక్ హెవీగా ఉండాలి, దానికున్న మగ్గం వర్క్ బ్లౌజ్ కూడా హెవీగా ఉండాలని చెప్పేసి ప్లాన్ చేశాను. అనుకున్న దానికైతే ఇంకా చాలా హెవీగా అయిపోయింది. ఒకటి ఏంటంటే ఇదైతే 2 షేడ్ చినాన్ క్రష్ క్లాత్ అనమాట. బార్డర్ కూడా వచ్చేసింది, మనకి కంచి బార్డర్ ఇచ్చారు దీనికి. దీంట్లో కలర్స్ కూడా నేను చేయించాను ఈ అవుట్ఫిట్లో కూడా. ఇది మగ్గం వర్క్ అయితే కొంచెం కాస్ట్లీ బ్లౌజేనండి. బట్ అయినా కూడా దీంట్లో కూడా నాకు డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో ఆర్డర్ వచ్చాయి, అవి కూడా చేశాను. బట్ పిక్స్ అయితే తీయలేదు.
అవి కూడా నేను వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని కొన్ని కలర్ కాంబినేషన్ అయితే పిక్స్ ఉన్నాయి. అవి మీకు కావాలి అనుకుంటే ఏదైనా సరే ఈ అవుట్ఫిట్ మాకు నచ్చింది, అవుట్ఫిట్ ఒకసారి పిక్ అనేది రిఫరెన్స్గా చూసి మేము ఆర్డర్ చేద్దామని అనుకునే వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఈ డ్రెస్ బాగుంది ఈ డ్రెస్ బాగుంది అన్నట్టు. దాన్ని బట్టి మీకు మళ్ళీ ఒక పేజ్ రిఫరెన్స్ ఒక వీడియో చేసేసి రిఫరెన్స్ పిక్స్ అనేది పెడతాను. దీంట్లో హెవీగా అయితే దీనికి ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ చేయించాను. చాలా హెవీగా ఉంటుంది, బరువు కూడా మస్తు బరువు ఉంటుందండి. నేను మగ్గం వర్క్ బ్లౌజులన్నీ ఇలానే చూపిస్తున్నాను, కొంచెం దగ్గరగా ఉండి చూపిస్తే బాగుందని అనుకుంటున్నారా? ఎందుకు చూపించట్లేదంటే ఈ లెహెంగాల మీద ఇవి చేయించాలని మాత్రమే చూపిస్తున్నా. మళ్ళీ ఇంకొక వీడియో చూపించేసి ఒక్కొక్క వర్క్ ఎలా ఉంది అనేది డీటెయిలింగ్గా చూపిస్తాను. అది కూడా మీకు కావాలి అనుకుంటేనే. ఇంత హెవీగా అనమాట, అన్ని ఫ్లవర్స్ మొత్తం హ్యాండ్స్కి ఫ్రంట్ బ్యాక్ అంతా హెవీ అనమాట. చాలా హెవీ బ్లౌజ్. థ్రెడ్స్కి కూడా ఇలా ఫ్లవర్స్ చేయించాను. అండ్ దీనికి ఉన్న దుప్పట్టా కూడా బరువు కూడా చాలా బరువు ఉంది. దీనికి కూడా అంతే టూ షేడ్స్ ఉన్న దుప్పటానే ఇది డైయింగ్ చేయించాను. సేమ్ కలర్స్ హైదరాబాద్లో డై చేసేసి హెవీ బార్డర్ వేసేసి దీన్ని ఫిల్అప్ చేసి. ఈ లెహెంగా గోల్డ్ కలర్ లెహెంగా అనమాట. ఈవినింగ్ పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది. ఏవైనా సింపుల్ అంటే దీన్ని మామూలుగా క్రాప్ టాప్ లాగా చేయాలనుకుంటే ఒక బ్లౌజ్ని ఇలా చేయించాలన్నమాట. ఇది ఓన్లీ క్రాప్ టాప్ వితౌట్ దుప్పట్టా. మనకి ఇది నడుం కిందకే ఉంటుంది, అలా కూడా ఏం కనిపించదు. వెనకాల బ్యాక్ జిప్ పెట్టేసేసి క్లోజ్ చేయించేసాను. హ్యాండ్స్ ఏమో బెల్ హ్యాండ్స్ పెట్టించాను, అలా పే చేయించాను అనమాట. దీన్ని కొంచెం ట్రెడిషనల్ వేర్లో వేయాలి అని అనుకుంటే ఈ వర్క్ బ్లౌజ్ చేయించాను. దీనికి ఫుల్గా టోటల్ వర్క్ అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ హ్యాండ్స్ కూడా మొత్తం టోటల్గా చేశాను. ఇలాంటి ఈ వర్క్స్ అన్నీ మీకు క్లియర్గా కావాలంటే ఇంకొక వీడియో చేశానండి. మంచి వీడియో చేసేసి నా వర్క్ బ్లౌజ్లు అన్నీ క్లియర్గా మీకు చూపిస్తాను. ఇలా దీనికి కూడా చూసింది ఇదే సేమ్ దుప్పట్టా అనమాట. సేమ్ దుప్పట్టాని పేర్ చేశాను. ఇది ట్రెడిషనల్ లుక్ కావాలనుకునే వాళ్ళకి, వెస్ట్రన్ లుక్ కావాలనుకునే వాళ్ళకి ఈ లెహెంగాకి ఈ టాప్ అనేది యూజ్ చేశాను. సో ఆ పిక్స్ కూడా నేను పెడతాను. ఒక షార్ట్లో కూడా అప్లోడ్ చేశాను ఆల్రెడీ ఈ హాఫ్ శారీ అనేది. ఎవరైనా చూడని వాళ్ళు ఉండి ఇప్పుడు చూడాలనుకునే వాళ్ళు ఆ షార్ట్ వెళ్ళి చూస్తాను. లెహెంగాలన్నీ రెగ్యులర్గా నార్మల్గా ఫ్రిల్స్ పెట్టేసేసుకొని లెహెంగాస్ వచ్చింది. ఈ లెహంగా మాత్రం కొంచెం డిఫరెంట్ ఉంటుందని ఇది ఒక శారీ, నార్మల్ బెనారస్ శారీని నేను ఇలా మోడల్గా చేశాను అనమాట. మీకు దీంట్లో చూస్తే అర్థమవుతుంది కదా, ఈక్వల్గా లేదు. ఇది కొంచెం ఇలా ఉండి ఇది కొంచెం పైకి ఉంది ఫ్రిల్స్ అనేవి. సో ఇది లుక్ ఎలా ఉంటుంది అనేది ఓవరాల్ లుక్ అనేది నేను ఒక పిక్ యాడ్ చేస్తాను, ఆ పిక్లో ఎలా ఉంది అని చెప్పేసి. శారీలో వచ్చిన బ్లౌజ్ని నేను క్రాప్ టాప్ బ్లౌజ్గా యూజ్ చేశాను. దీనికైతే ఏ దుప్పట్టాను కూడా యూజ్ చేయను, జస్ట్ ఓన్లీ లెహెంగా అండ్ బ్లౌజ్ వేసేసుకొని వెళ్ళిపోవడమే. జ్యువెలరీ పెట్టుకోవాలనుకునే వాళ్ళు జ్యువెలరీ పెట్టుకొని, నేనైతే ఏ జ్యువెలరీ యూజ్ చేయను. ఇలా అనమాట. బ్యాక్ వచ్చేసేసి ఒక జిప్ పెట్టించేసాను. ఇలా ఈ అవుట్ఫిట్ లుక్ ఎలా ఉందనేది నేను ఒక పిక్ అనేది యాడ్ చేస్తాను. ఎందుకనంటే నార్మల్ ఇన్ని మీరు చూసినన్నిటికీ దీనికి డిఫరెన్స్ అనేది తెలియాలి కదా. సో అందుకని పిక్ అయితే కంపల్సరీ. ఇదైతే మనకి వచ్చేసి కలంకారీ లెహెంగా అనమాట. సో ట్రెడిషనల్ వేర్గా అన్నీ ఉండాలి అని చెప్పేసి కలంకారీ కూడా చేయించుకున్నాను. బ్లౌజ్ వచ్చేసేసి సింపుల్ బుట్ట హ్యాండ్స్ అనమాట. ఫ్రంట్ వచ్చేసేసి ఈ నెక్ అనేది మనకు ఇక్కడ కృష్ణుడు బొమ్మ వస్తే అది కట్ అవ్వకూడదు అని చెప్పేసి మొత్తం ఇలాగా వచ్చేలాగా తీసాను. సో బ్యాక్ వచ్చేసేసి ఇలా అనమాట. ఇది కూడా ఒకసారి పిక్స్ అనేది నేను అప్లోడ్ చేస్తాను, ఏ డ్రెస్ ఎలా ఉందని చెప్పేసి. దీనికి నేను దుప్పట్టా యూజ్ చేశాను. వీడియో మీరు ఫస్ట్ నుంచి వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఈ లెహెంగాకి ఏ దుప్పట్టా యూజ్ చేశానని చెప్పేసి. సో మీరు గెస్ చేసినట్టుగానే ఈ రెడ్ కలర్ దుప్పటాని పేర్ చేశాను అనమాట. ఇలా మీరు చూస్తే ఈ లెహెంగాకి దీనికి చూసారు ఎంత సెట్ అయిపోయిందో. ఈ రెడ్ ఎందుకోండి అన్నిటికీ సెట్ అయిపోతుంది. అలా నేను చేసింది కాదు, ఇదే సెట్ అవ్వడం వల్ల అలా అన్నిటికీ చేయాల్సి వస్తుంది. మీరు కావాలంటే ఏ దుప్పట్టా లేదనుకుంటే దుప్పట్టాస్ అన్నీ చూపిస్తాను. ఇక్కడ అన్నీ ఆల్రెడీ పెట్టాను, ఏదైనా యూజ్ అవుతుంది ఇట్లా తీసి పెడదామని. బట్ అన్నిటికీ ఇదే యూజ్. ఈ లెహంగా వచ్చేసరికి రష్యన్ సిల్క్ అనమాట. దీనికి బార్డర్ వేసి కొంచెం హెవీ లుక్ ఉండేలాగా చేశాను.
సో దీనికి ఇది డార్క్ కలర్ ఉంది కదా, లైట్ కలర్ బ్లౌజ్ అనేది పేర్ చేశాను. ఇలా బ్యాక్ కూడా ఇలాగా మోడల్ బ్లౌజ్ స్టిచ్ చేయించాను అనమాట. అన్నిటికీ వర్క్ బ్లౌజ్లే కాకుండా ఇలా బూటీస్ ఉన్న బ్లౌజ్ని చేంజ్ చేసేసి ముందు హ్యాంగింగ్స్ అనేవి కొంచెం కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి పెట్టాను. ఇది కూడా బాగుంటుంది, నా బర్త్డేకే చేయించుకున్నాను అనమాట. దీనికి మీరు దుప్పట్టా వేయాలనుకుంటే ఈ లైట్ గ్రీన్ వేసుకోవచ్చు, లేదు అని అంటే డార్క్ గ్రీన్ వేయచ్చు, లేకపోతే ఈ గ్రీన్ వేయచ్చు అనమాట. ఇది ప్యారెట్ గ్రీన్ అంటారు కదా, ప్యారెట్ గ్రీన్. ఈ దుప్పట్టా అయినా పే చేసుకోవచ్చు, ఆర్ ఎల్స్ ఇంత డార్క్ దుప్పట్టా అయినా పే చేసుకోవచ్చు, ఏదైనా బాగుంటుంది. లేదు మీకు ఈ రెండు నచ్చలేదు అనుకుంటే మనం వేసుకున్నప్పుడు ఇలా చూసినప్పటికన్నా వేసినప్పటికీ లుక్ వేరే ఉంటుంది కాబట్టి ఇంకా ఈ కలర్లో లైట్ గ్రీన్ కలర్లో మనకి దుప్పటాస్ దొరుకుతూనే ఉంటే అదైనా పే చేసుకోవచ్చు. ఏదైనా సరే దీనికి బాగానే ఉంటుంది. అండ్ ఇంకొక లెహంగా వచ్చేసరికి చాలా సింపుల్ లెహంగా అనమాట. దీనికి ఈ లెహంగా అయితే దీనికి బ్లౌజ్ ఇదండి, సేమ్ ఫ్యాబ్రిక్ తోటి బ్లౌజ్. దీనికి లెహంగా లాగా మనం హాఫ్ సారీ లాగా యూజ్ చేయాలనుకుంటే మనం గోల్డ్ కలర్ దుప్పటాన్ని యూజ్ చేసి స్పేర్ చేస్తే హాఫ్ సారీ అయిపోతుంది అనమాట. కొంచెం వెస్ట్రన్ లుక్ కావాలనుకున్న వాళ్ళకి బ్లౌజ్ వేసుకొని బ్లౌజ్ మీద ఈ కోట్ అనమాట, ఈ కోట్ యూజ్ చేసామనుకోండి వెస్ట్రన్ లుక్ వస్తుంది. ఇలా ఈ బ్లౌజ్ అయితే మాత్రం ఇది రిఫరెన్స్ ఏంటంటే శ్రీముఖి అప్పుడు బిగ్ బాస్ 3లో ఈ డ్రెస్ చేసేటప్పుడు బిగ్ బాస్ 3 అనమాట. శ్రీముఖికి అది ఒక బ్లాక్ కలర్ వేసుకున్నారు, తను వేసుకుంటే దానికి ఈ సేమ్ కలర్ కాంబినేషన్ కాకుండా నేను ఈ కలర్ కాంబినేషన్లో ఈ కలర్ నాకు లేదని చెప్పేసి దీనికి గోల్డ్ అనేది మ్యాచ్ చేశాను. సో ఈ బ్లౌజ్ వేసుకుని దాని మీద ఈ కోట్ వేసుకోవచ్చు. స్లీవ్లెస్ కావాలనుకుంటే స్లీవ్లెస్ వేసుకోవచ్చు. దీనికి నేను హాఫ్ సారీకి పేర్ చేయాలనుకున్నాను కాబట్టి కొంచెం ఒక చిన్న హ్యాండ్స్ పెట్టించాను అనమాట, ఒక 3 మెజర్మెంట్కి. ఇది వచ్చేసేసి జార్జెట్ అనమాట. జార్జెట్ లెహెంగాని సేమ్ కలర్ సేమ్ ఫ్యాబ్రిక్ తోటి బ్లౌజ్ చేయించుకున్నాను. ఇది ఇలా ఫుల్ హ్యాండ్స్ పెట్టించేసాను అనమాట. దీన్ని ఇలాగా క్రాప్ టాప్ లాగా యూజ్ చేసుకోవచ్చు అండి. క్రాప్ టాప్ లాగా కూడా చాలా బాగుంటుంది. లేదు మాకు బాగుండదు, కొంచెం మా ఇంట్లో ఒప్పుకోరు అనుకునే వాళ్ళు, మనకి పేరెంట్స్ తోటి కొంచెం ఇబ్బంది వస్తుంది కాబట్టి ఇలా బెనారస్ దుప్పట్టా అనేది పేర్ చేసినా కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా ఒక రీల్ చేశానండి, ఒక షార్ట్ చేశాను. ఈ డ్రెస్ ఎలా ఉంటుందని షార్ట్ వెళ్ళి చూసండి, దాంట్లో ఎలా ఉంటుంది అనేది లుక్ అనేది అప్లోడ్ చేశాను. ఈ లెహెంగా అనేది నా ఫ్రెండ్ సంగీత్కి వేసుకున్నాను. కొంచెం డిఫరెంట్గా చేయించాలి అనుకుని ఒక ఉద్దేశంతో చేశాను. ఇది ఓవరాల్ లుక్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒక పిక్ అనేది మీకు పక్కన పెడతాను, చూడండి. దీన్ని ఏంటంటే క్రాప్ టాప్గా యూజ్ చేసుకోవచ్చు. దీనికి స్లీవ్లెస్ బ్లౌజ్, లేదు మాకు అలా మంచిగా సెట్ అవ్వదు అని అనుకునే వాళ్ళు దీనికి ఒక కోట్ని పేర్ చేశాను అనమాట. ఫుల్ అవుట్ఫిట్ పిక్ అనేది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అది ఎలాగా ఉంది అని చెప్పేసి. చూడండి ఒకసారి పిక్ అనేది అప్లోడ్ చేశాను. ఇదంతా జార్జెట్ అనమాట. ఇదైతే ప్లెయిన్ జార్జెట్కి చుట్టూ లేస్ వేసేసి కోట్ని ఇలా సెట్ చేశాను. ఈ లెహంగాకు ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇప్పటివరకు నేను ఒకసారి కూడా వేసుకోలేదు, అదే ఒక స్పెషాలిటీ అనమాట. ఏ అకేషన్కి బాగుంటుందో అర్థం అవ్వట్లేదు. దీనికి ఇది ఒక శారీ అండి, ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను, హైదరాబాద్లో తీసుకొని ఒక 2 కలర్స్ అనమాట. నా ఫ్రెండ్ కలర్ వచ్చేసేసి పింక్ అండ్ నేనైతే గ్రీన్ సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో బ్లౌజ్ అనేది ఇలా ఫిట్ చేయించాను, ఫుల్ హ్యాండ్స్ పెట్టేసేసి. దీనికి మోడల్ ఉంది కదా అని చెప్పేసి దుప్పట్టా వేయకపోతేనేమో అసలు బాగుండట్లేదు, దుప్పట్టా వేస్తే ఏ దుప్పట్టా కూడా సెట్ అవ్వట్లేదు. ఈ కలర్ కాంబినేషన్కి ఈ ఫ్యాబ్రిక్కి ఏ కలర్ దుప్పట్టా మ్యాచ్ అవుతుందో నాకు కూడా కొంచెం సజెస్ట్ చేయండి. ఎంత నేను అందరికీ చేయించే నాకు బొట్టికున్నా సరే నాకు కూడా కొన్నిసార్లు కలర్ కాంబినేషన్లో ఇలాంటి కన్ఫ్యూజన్ అనేది డెఫినెట్గా వస్తుంది. సో మీరే నాకు సజెస్ట్ చేయాలి. సజెస్ట్ చేసిన తర్వాత దీని మీద వేసుకొని కొన్ని పిక్స్ దిగి మీకే అప్లోడ్ చేసి చూపిస్తాను. ఈ లెహంగా వచ్చేసరికి ఇది ఒక జూట్ క్లాత్ అనమాట. జూట్ ఫ్లోరల్ క్లాత్ను ఒక లెహంగా అండ్ ఒక హాఫ్ సారీగా చేశాను. సో అందరూ మగ్గం వర్క్ బ్లౌజ్లు ఇప్పటివరకు చూపించాను కదా, మగ్గం వర్క్ వద్దు అని అనుకునే వాళ్ళు ఒక సింపుల్గా ఇట్లా ఆర్య వర్క్ అయినా చేయించుకోవచ్చు అండి. ఇది కూడా హెవీగా ఉంటుంది, బాగోదు సింపుల్ అయిపోతుంది అనేది ఏమి వద్దు. మనం వేసే జ్యువెలరీని బట్టి దుప్పటాన్ని బట్టి కూడా మనం హెవీగా చేసుకోవచ్చు అనమాట. ఈ మీకు చూపించే వాటిలో లాస్ట్ లెహంగా అనమాట. ఈ లెహంగా వచ్చేసేసి ఒక ఇమిటేషన్ పట్టుని తీసుకొని ఒక మామూలు నార్మల్ బార్డర్ ఉన్న గ్రీన్ లెహంగాకి
నార్మల్ బ్లౌజ్ అన్నమాట. ఒక బుట్ట హ్యాండ్ బ్లౌజ్ అనేది పేర్ చేశాను. దీనికి వచ్చేసేసి రెడ్ కలర్ జూట్ దుప్పట్టానే చేశాను అనమాట. దీంట్లో ఒక వెరైటీ అని అంటే దీంట్లో ఏం లేదండి డిఫరెంట్గా అయితే. ఓన్లీ ఒక ముందు ఫ్రంట్ ఒక ఇట్లా మధ్యలో మనకి దుప్పట్ట పెట్టేసేసి టైఅప్ చేసుకోవడానికి ముందు ఒక ఇట్లా లైన్స్ పెట్టించాను అనమాట. రెండు ఇది ఎలా ఉంటుంది, లుక్ ఎలా ఉంటుంది అనేది ఒక ఫోటోకి అప్లోడ్ చేశాను. అది ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఇంతవరకు అయితే నా బొటిక్ కలెక్షన్ అనమాట. నా పర్సనల్ లెహెంగాస్ అనమాట. హాఫ్ సారీస్ అయితే ఏంటి, క్రాప్ టాప్ అయితే ఏంటి అనేది, ఇంకా లాంగ్ ఫ్రాక్స్ కానీ కుర్తాస్ కానివ్వండి, అవి చాలా ఉన్నాయి కలెక్షన్ అనేది. మీకు చూపించాలంటే, నేను చూపించే వీడియోస్ మీ వరకు రావాలంటే మీరు చేయాల్సింది ఏంటి, సబ్స్క్రైబ్ చేయాలి. చాలామంది ఆంటీ వాళ్ళు కూడా వీడియో అయితే చూస్తున్నాం కానీ వాట్సాప్లో స్టేటస్ కానివ్వండి అవి పెడితే ఓపెన్ చేసి మేము చూస్తున్నాం కానీ సబ్స్క్రైబ్ చేయడం ఎలాగో మాకు తెలియట్లేదు అంటున్నారు. ఏ విధంగా సబ్స్క్రైబ్ చేయాలనేది ఇంకొక వీడియో చేసి చూపిస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియో అయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.